చాలామందికి మధ్యాహ్న సమయంలో నిద్రపోయే అలవాటు ఉంటుంది. రాత్రి వేళలో సరైన నిద్ర లేకపోవటం వల్ల మధ్యాహ్నం సమయంలో నిద్రిస్తూ ఉంటారు. అయితే మధ్యాహ్నం నిద్రపోవటం వల్ల లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయంట. మధ్యాహ్నం నిద్రపోవటం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. రాత్రి వేళలో పనిచేసే చాలామంది మధ్యాహ్న సమయంలో నిద్రపోయి పని ఒత్తిడిని సులభంగా తగ్గించుకుంటారు. అంతేకాకుండా చాలామంది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పనిచేసి అలసిపోయి మధ్యాహ్నం నిద్రపోయి అలసటను తగ్గించుకోవచ్చు. మధ్యాహ్నం నిద్ర వల్ల మెదడు రిలీఫ్ అయి చురుగ్గా పనిచేస్తుందని చాలామంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రత పెరుగుతాయి. 1 గంట పాటు మధ్యాహ్నం నిద్రపోవటం వల్ల రక్తపోటు సమస్య తగ్గుతుంది. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే గుండె జబ్బులు వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. కొంతమందికి మధ్యాహ్న సమయంలో నిద్రపోవడం వల్ల రాత్రి సమయంలో నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి. మధ్యాహ్నం అతిగా నిద్రపోవటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండవు. దీనివల్ల చాలామందికి మధుమేహ సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంటుంది. అతిగా మధ్యాహ్నం నిద్రపోవటం వల్ల మలబద్ధకం లాంటి సమస్యలు వస్తాయి. తిన్న వెంటనే పడుకోవటం వల్ల మధ్యాహ్నం జీర్ణ ప్రక్రియ మందగించటం జరుగుతుంది. చాలామంది వారు చేసే పని నుంచి అలసటను తగ్గించుకోవటానికి మధ్యాహ్న సమయంలో నిద్రిస్తూ ఉంటారు. అయితే ఇందులో కొన్ని లాభాలు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయట. సాధ్యమైనంత వరకు మధ్యాహ్న సమయంలో 1 అరగంట లేదా గంట పాటు మాత్రమే నిద్రించాలని, అలా చేసినట్లయితే ఎలాంటి సమస్యలు ఉండవని, అంతకు మించి నిద్రించినట్లయితే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో మధ్యాహ్నం నిద్రపోయే వారిపైన చెప్పిన రూల్స్ పాటించాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.